హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆహాన రాజా ఛానల్. ఈరోజు బిగ్ బాస్ నామినేషన్స్లో గౌతమ్ సెకండ్ నామినేషన్గా యష్మిని నామినేట్ చేస్తాడు. చెప్పే కారణం ఏమిటంటే, మీరు రివెంజ్ నామినేషన్ చాలా ఎక్కువ చేస్తున్నారు, మీలో స్పోర్టివ్నెస్ చాలా తగ్గిపోతూ ఉంది. ఎందుకంటే లాస్ట్ పప్పీ గేమ్లో కూడా మీరు పర్సనల్గా తీసుకొని ఒకే మనిషిని టార్గెట్ చేస్తూ వెళ్తున్నారు, మణికంఠనే టార్గెట్ చేస్తున్నారు. మీరు కోపం వచ్చినప్పుడు మాట్లాడే మాటలు చాలా అభ్యంతరకరంగా ఉంటున్నాయి. మీరు చేసే ప్రతి ఒక్కటి కూడా రికార్డ్ అయ్యి ఉంటుంది, ప్రతి ఒక్క ఆడియన్స్ వస్తూ ఉంటారు. మీ ఎక్స్ప్రెషన్స్, స్పోర్టివ్నెస్ అది డిఫరెంట్గా కనపడుతుంది. ఒక్కొక్కళ్ళు మీరు ఎప్పటికప్పుడు మీరు ఆడే ఆటని డీకోడ్ చేసుకోండి, ఇది రైటా రాంగ్ అనేది మీకే అర్థమవుతుంది అని సమాధానం చెప్తాడు. దానికి యష్మి చెప్పే సమాధానం ఏమిటంటే, మణికంఠ పోయినసారి ఏడ్చింది నా వల్ల కాదు, అది సీతకి మణికంఠ జరిగిన మధ్య పపెట్ గేమ్లో జరిగిన ఇష్యూ గురించి. నేను అప్పుడు అతన్ని పోయి కన్సోల్ చేశాను, బాధపడుతుంటే ఓదార్చాను. నేను అతన్ని కావాలని ఏమీ అనలేదు, నేను టాంట్ చేయలేదు. నాకు అతనితో పెద్ద బాండింగ్ లేదు, అయినప్పటికీ అతను బాధపడుతున్నప్పుడు నేను పోయి ఓదార్స్తూ ఉంటాను. నేను ప్రతి ఒక్క నామినేషన్లో మనీ పేరు తీసుకుంటా ఉంటాను, ఎందుకంటే అది ఓన్లీ గేమ్ పరంగా కానీ పర్సనల్గా నాకు అతనికి ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను చాలా మోటివేట్గా ఉండి ఇబ్బందిగా ఉన్నప్పుడు వేరే వాళ్ళందరినీ నేను మోటివేట్ చేస్తూ ఉంటాను. నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను, కాన్షియస్గా ఉన్నాను. నేను మాట్లాడేటప్పుడు కూడా ఈ రెండు కాన్షియస్నెస్ని మైండ్లో పెట్టుకునే మాట్లాడుతూ ఉంటాను. కోపము, అగ్రెషన్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం తప్పు దొరుకుతాయేమో తెలియదు, కానీ నేను మనీతో కూడా ఎప్పుడు ఎలాంటి పర్సనల్ జోక్స్ వేయలేదు. కానీ ఇలాంటిది ఏమైనా తప్పు జరుగుంటే నన్ను నేను మార్చుకుంటాను.